ప్రభునామమున మీ అందరికీ షాలోం. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. విమోచన, విడుదల. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని ఈ లోకంలో పాపులైన ప్రతి ఒక్కరి కోసం పెట్టడం ద్వారా మనకి విడుదల, విమోచన అనేది వచ్చింది. ప్రియ సహోదరు సోదరులారా, దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. విమోచన, విడుదల. ప్రతి మనిషికి విమోచన, విడుదల అనేది చాలా అవసరం. ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకంలో చూసినట్లయితే పాపులమైన మనందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టడం ద్వారానే మనకి విమోచన, విడుదల అనేది వచ్చిందని దేవుడి రోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. వృత్తి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనము, నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, నయోమి జీవితంలో ఎన్నో ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన కుమారులను, భర్తను కోల్పోయింది. నిరాశ, నిస్పృహలో ఉంది. ప్రియ సహోదరి సోదరా, అటువంటి నిరాశ, నిస్పృహలో ఉన్న నయోమి రూతుతో అంటుంది, బోయాజు అనే వ్యక్తి మనము కలిగి ఉన్న ఘోరమైన ఈ పరిస్థితిలో నుండి మనలను విడిపింపగలడు, మనలను విడిపించి మనకి సహాయం చేయగలడు అని నయోమి అంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రూతు బోయాజు ఇంటి దగ్గరికి వెళ్తుంది. బోయాజు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కొన్ని పరగలు వేరుకుంటున్నప్పుడు బోయాజు రూతుని చూస్తాడు. రూతుని చూసి రూతు కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో నుండి రూతుని వాళ్ళ అత్త నయోమిని విడిపించడానికి బోయాజు ఎంతగానో సహాయపడతాడు. బోయాజు రూతుని వివాహం చేసుకుంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, విడుదల. రూతు, నయోమి విడుదల పొందారు బోయాజు సహాయంతో. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడి వచ్చి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నయోమి వలె, రూతు వలె అనేక మందిని నిరాశ, నిస్పృహలో ఉండేవారుగా ఉంటారు. వారి జీవితంలో ఎదుర్కొంటున్న వారి పరిస్థితులను బట్టి కృంగిపోయేవారుగా ఉంటారు. నయోమి, రూతు వాళ్ళ జీవితాల్లో ఎటువంటి పరిస్థితి ఏర్పడినా కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, దేవుని విశ్వసించడం మానకుండా, దేవునికి మొరపెట్టడం మానకుండా నిలకడగా విశ్వాసంలో బలంగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి బోయాజు ద్వారా వారిని విడిపించాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలను వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడిపించి వారి జీవితంలో సంతోషాన్ని నింపుతాడని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు నయోమిని, రూతును విడిపించాడు బోయాజు ద్వారా. రూతు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె జీవితంలో ఎంతగానో అనేకమైన అవమానకరమైన పరిస్థితులు వచ్చాయి. నయోమికి, రూతుకి ఎంతగానో అవమానకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, జీవితంలో ఒక చీకటి అలుముకున్న పరిస్థితి వాళ్ళ జీవితంలో ఏర్పడింది. కానీ దేవుడు ఆ ఘోరమైన పరిస్థితుల్లో కూడా వారు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, దేవునికి మొరపెట్టడం మానకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు బోయాజు ద్వారా వాళ్ళు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి వారిని విడిపించాడు. రూతును బోయాజు వివాహం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, రూతును బోయాజు వివాహం చేసుకొని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు. ఎవరైతే నిరాశ, నిస్పృహలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో
వారు కలిగి ఉన్న పరిస్థితుల్ని బట్టి బాధపడుతూ ఉన్నారో, వారు ఎదుర్కొంటున్న అవమానాలను బట్టి వారు నిరాశ నిస్పృహలోకి వెళ్తున్నారో, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడతాడు. దేవుడు రూతును నయోమిని ఎలా అయితే బోయాజ్ ద్వారా విడిపించాడో, మనల్ని కూడా దేవుడు త్వరలోనే విడిపించబోతున్నాడు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనము. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. యోబు గారు అంటున్నాడు, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, కొడుకుల్ని కూతుర్ని కోల్పోయిన పరిస్థితిలో నేను ఉన్నా, కురుపులు వచ్చి అనారోగ్యంతో నేను బాధపడుతున్నా, శత్రువులుగా నా మిత్రులు నన్ను శత్రువులుగా భావించి మాటలతో నన్ను హింసిస్తున్నా, ఆస్తిని నేను కోల్పోయినా, నా భార్య నన్ను ద్వేషించి నన్ను మరణించమని నన్ను కించపరిచి మాట్లాడినా, ఇటువంటి పరిస్థితిలో కూడా నాకు విమోచకుడు ఎవరు అంటే సజీవుడైన దేవుడు ఉన్నాడు. పరిస్థితిలో అన్నిటిలో నా విమోచకుడు నేను విశ్వసించే దేవుడు, ఆయన సజీవుడు అని యోబు గారు పలుకుతున్నాడు. ఆయన సజీవుడు భూమి మీద నిలుచున్నాడని నేను ఎరుగుదును అని యోబు గారు విశ్వాసంతో అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నేను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించేది నా దేవుడే. ఆయనే సజీవుడు, భూమి మీద ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నేను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి నన్ను విడిపించే దేవుడు, ఆయనే సజీవుడైన దేవుడు, భూమి మీద ఉన్న దేవుడు అని యోబు గారు విశ్వాసంతో పలికాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంత గొప్ప విశ్వాసాన్ని మనము కూడా మన జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితుల్లో కలిగి ఉండేవారిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. మనము దేవుని కృప ద్వారానే నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుని కృప ద్వారానే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అంటే క్రీస్తు యేసు విమోచనము ద్వారానే అని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసు రక్తంలో మనము కడగబడి బాప్టిజం పొంది రక్షణ పొంది, ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తం ద్వారా మన పాపాలు కడగబడి తండ్రి ఎదుట మనం క్షమాపణ పొంది, ప్రియ సహోదరి సోదరా, ఉచితంగా యేసుక్రీస్తు ప్రభువారి విమోచనం ద్వారా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ త్యాగం ద్వారానే మనము విమోచన పొందాము. ప్రియ సహోదరి సోదరు, ఈ లోకంలో మనము విమోచన అనేది పొందాం. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో మనము విడుదల పొందాము. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి మనిషి ఏదైనా తప్పు చేసినట్లయితే, ఏదైనా పాపం చేసినట్లయితే ఆ మనిషి ఖచ్చితంగా మరణిస్తాడు. ఆ మనిషి ఖచ్చితంగా శిక్ష అనేది వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పాపులైన మనందరి కోసం మరణించడం ద్వారా మనకు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం పొందుకున్న కృప ద్వారా మనం ఏం చేస్తామండి, ఈ లోకంలో మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాల నుండి మనము విడుదల పొందుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల వస్తుంది. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన రక్తం ద్వారానే మనం చేస్తున్న పాపాలకు విడుదల క్షమాపణ కలుగుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనకు విమోచన విడుదల ఈ లోకంలో వచ్చిందని
దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక మనిషి ద్వారానో, ఒక స్నేహితుడి ద్వారానో, ఒక బంధువు ద్వారానో, ఒక భర్త ద్వారానో, ఒక భార్య ద్వారానో మనకి ఈ లోకంలో విడుదల రాలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ త్యాగం ద్వారానే మనకి ఈ లోకంలో విడుదల. మనం చేస్తున్న ఆలోచనల, తలంపుల్లో, పనుల్లో, తీసుకుంటున్న నిర్ణయాల్లో, ప్రయాణాల్లో చేసిన ప్రతి ఒక్క పాపాలకు క్షమాపణ అనేది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారానే మనకి క్షమాపణ, విడుదల వచ్చిందని దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఇచ్చిన, దేవుడు మనకి ఇచ్చిన విడుదలను మనము పొందుకునే వారిగా ఉండాలి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చిన విడుదలను పొందుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ, వాళ్ళ ఇష్టానుసారమైన పనులను చేస్తూ, ఇంకా బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ముందుకు సాగేవారుగా ఉంటారు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి విమోచన వస్తుంది. ఆ విమోచన మనం పొందుకోవాలి అంటే మనము బాప్తిసం తీసుకొని, యేసు రక్తంలో మన పాపాలను కడుక్కొని, రక్షణ కవచాన్ని మనం ధరించుకొని, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి అడుగుపెట్టి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి చిత్తాన్ని, యేసయ్య ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము చేసేవారుగా ఉండాలని, మనము అందరము అటువంటి విమోచన పొందుకోవడం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు త్యాగం చేశాడని దేవుడు రోజు వాక్యం మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక విమోచన అనేది, విడుదల అనేది ప్రతి మనిషికి అవసరం. అటువంటి విడుదలను పొందుకోకుండా అనేక మందిని నిర్లక్ష్యం చేస్తూ, రేపు తీసుకుందాంలే బాప్తిసం, ఎల్లుండి తీసుకుందాంలే, వచ్చే సంవత్సరం తీసుకుందాము బాప్తిసం, ఇంకా వివాహం తర్వాత బాప్తిసం తీసుకుందాం, ఉద్యోగం వచ్చాక బాప్తిసం తీసుకుందాం అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుడి వాక్యం మనతో మాట్లాడతాను. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కృప ద్వారా ఉచితంగా మనకి ఇచ్చిన విమోచనను మనము నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుని కృప ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడడానికి, రక్షణ కవచాన్ని ధరించుకోవడానికి, బాప్తిసం తీసుకోవడానికి చాలా మంది నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. కనుక దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనము ఖచ్చితంగా విడుదల పొందాలి అంటే దేవుడు ఇచ్చే రక్షణ కవచాన్ని మనం ధరించుకునేవారుగా ఉండాలి. దేవుని నమ్మిన వారు ఆయన కృప చేతనే మనము ఏం చేస్తామండి, యేసుక్రీస్తు ప్రభు వారి విమోచన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి నందలి ఉన్న విమోచనం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రియ సహోదరి సోదరా, మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మనం విడుదల పొందాలి. మనం విడుదల పొందాలి అంటే దేవుని రక్ష కవచాన్ని మనం ధరించుకునే వారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, బాప్తిసం తీసుకోవాలని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. కనుక నీతిమంతులుగా తీర్చబడాలి అని మనందరికీ ఉంది. మనము క్రీస్తు యందలి విమోచనము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసిన శిలువ త్యాగాన్ని గుర్తించి మనము బాప్తిసాన్ని తీసుకొని, యేసు రక్తంగా మన పాపాలను కడుక్కొని, రక్షణ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నీతిమంతులుగా ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. అది దేవుని నామానికి మహిమకరం. అనేకులు మనల్ని చూసి వీరు ఎంతగానో నీతిమంతులుగా ఉన్నారు అని చెప్పుకోగలిగే ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. బాప్తిసం పొంది యేసు రక్తంలో పాపాలు కడుక్కున్న వారు, దేవుడిచ్చే రక్షణ కవచాన్ని ధరించుకున్న వారు ఏమవుతారంటే, దేవుడిచ్చే రక్షణ కవచాన్ని ధరించుకొని పరిశుద్ధాత్మ దేవుని వారి జీవితాల్లోకి ఆహ్వానించుకున్న వారు ఏం చేస్తారు అంటే, పాపము నుండి విడిపించబడి
నీతికి దాసులై ఉంటారు వాళ్ళు. ప్రియ సహోదరి సోదరా, పాపము నుండి విడిపించబడి వారు నీతికి దాసులై ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది అనుకుంటూ ఉంటాం, మేము కూడా పాపము నుండి విడిపించబడి నీతికి దాసులై ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము పాపము నుండి విడిపించబడి నీతికి దాసులై ఉండాలి అంటే మనము రక్షణ పొందేవారుగా ఉండాలి. మనము బాప్టిజం పొంది రక్షణ పొందేవారుగా ఉండినట్లయితే ఖచ్చితంగా మనము పాపము నుండి విడిపించబడి నీతికి దాసులై జీవిస్తాం. ప్రియ సహోదరి సోదరా, ఎవరైతే పాపము నుండి విడిపించబడి నీతికి దాసులైతిరో వారిని బట్టి దేవునికే స్తోత్రము. ప్రియ సహోదరి సోదరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. తండ్రి చిత్త ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించడానికి మన పాపాల నిమిత్తము తన్ను తాను ఏం చేశాడండి? అప్పగించుకున్నాడు శిలువ త్యాగానికి. ప్రియ సహోదరి సోదరా, దేవుడి చిత్తం ఏంటంటే పాపులమైన మనందరము ప్రస్తుతం ఉన్న దుష్ట కాలంలో నుండి మనము విమోచన అంటే విడుదల పొందడం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణానికి తండ్రి దేవుడు అప్పగించాడని దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడతాడు. తండ్రి తన కుమారుడినే ఈ లోకంలో మనందరి పాపాల కోసం, మనందరి పాపాల నుండి మనం విడుదల పొందడం కోసం ఒక తండ్రి తన కుమారుణ్ణి ప్రాణాన్ని అర్పించాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో, ఎంతగా మనల గురించి ఆలోచించాడో, ఎంతగా మనలను శ్రమలో నుండి అనేక అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల పొందాలని ఆశపడ్డాడో మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండే. ఎంతగా తండ్రి ప్రేమించాడండి. ఆ తండ్రి ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుణ్ణే ఈ లోకంలో మనందరి కోసం, తన కుమారుడి ప్రాణాన్నే ఈ లోకంలో మనందరి కోసం ఇచ్చే విధంగా ఆ తండ్రి మనల్ని ప్రేమించాడు. ప్రియ సహోదరి సోదరా, నిజంగా తండ్రి అయిన దేవుడు ఆయన చిత్త ప్రకారం ఎంతగా మనలను ఈ లోకంలో నుండి, పాపం నుండి, సాతాను నుండి మనల్ని విడిపించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి అప్పగించాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్ప శ్రేష్టమైన తండ్రి ప్రేమను మనము అర్థం చేసుకునేవారుగా ఉండట్లేదు అనేక మంది. కనుక బాప్టిజం తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ క్షణం నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు. ఈ క్షణం మనం మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? బాప్టిజం తీసుకొని రక్షణ పొందిన వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. బాప్టిజం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, యేసు రక్తంలో కడగబడకుండా, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలోకి అడుగు పెట్టకుండా ఉండేవారు ఎక్కడ ఉంటారండి? వారి లోకంలో ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని మందికి ఎంత సహాయం చేసినా వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ప్రియ సహోదరి సోదరా, కనుక దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఘోరమైన పరిస్థితులు చూస్తే చంటి బిడ్డలు, యవ్వనస్తులు, మధ్య వయసు వారు, వృద్ధులు మరణిస్తూ ఉన్నారు అనేక మంది. ప్రియ సహోదరి సోదరా, దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపాటుతో బాప్టిజం పొంది, ప్రియ సహోదరి సోదరా, యేసు రక్తంలో మన పాపాలను కడుక్కొని, రక్షణ కవచాన్ని మనం ధరించుకొని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి
మన జీవితాల్లోకి ఆహ్వానించుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము వాక్యంతో ప్రార్థనతో మన ఆత్మను సిద్ధపరచుకుంటూ తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ ముందుకు సాగే వారిగా మనము సిద్ధపాటు కలిగిన ఆత్మీయులుగా మనం ఉండేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, బాప్తిసం తీసుకోకుండా రక్షణ కవచాన్ని ధరించుకోకుండా నీ పాపాలు క్షమించబడకుండా ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్నిసార్లు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చదివినా ఉపయోగం ఉండదు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఖచ్చితంగా మనము రక్షణ కవచాన్ని ధరించుకునేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరా, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కబడ కొనుకుడి. యేసుక్రీస్తు ప్రభు గారు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ లోకంలో మనం పొందుకున్న రక్షణ అనేది ఈ లోకంలో మనలను ఏ పరిస్థితి నుండైనా మనలను విడిపిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, మనం ఇంకా స్థిరముగా ఉండాలి. మనం పొందుకున్న రక్షణను బట్టి, మనం పొందుకున్న విడుదలను బట్టి మనం స్థిరముగా ఉండాలి. అంతేకాని మళ్ళీ మనము పాపము చేసి మళ్ళీ మనము దాస్యం అనే కాడి క్రింద, అంటే మళ్ళీ మనము సాతాను బానిసత్వంలోనికి మనము వెళ్ళేవారుగా ఉండకూడదని దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ప్రతి ఒక్క మనిషిని స్వతంత్రులుగా చేశాడు ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనకి విడుదలను అనుగ్రహించి. కానీ చాలామంది ఏం చేస్తారండి, దేవుడు ఇచ్చిన రక్షణను మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ పాప రోత జీవితం వైపు పరిగెడుతూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కబడ కొనుకుడి. స్థిరముగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దేవుని విశ్వసించడంలో, ప్రార్థించడంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో, ఆత్మానుసారంగా నడుచుకోవడంలో మనం స్థిరముగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మళ్ళీ మనము దాస్యము సాతాను బంధకాల కిందకు మనం వెళ్ళకూడదు. ఆ పాప పనులు చేయడం మనము ప్రారంభించకూడదు. మళ్ళీ మనం విడిచిపెట్టిన పాత రోత జీవితాన్ని మనము మళ్ళీ ఆ జీవితాల్లోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నించేవారుగా ఉండకూడదు. మళ్ళీ మనం సాతాను బంధకాల్లోకి వెళ్ళకూడదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ త్యాగం ద్వారా మన పొందుకున్న రక్షణ ద్వారా మనం విడుదల పొంది స్వతంత్రులుగా ఉన్నాం. కనుక స్వతంత్రులుగా ఉన్న మనము మరలా మళ్ళీ దేవుడిచ్చిన రక్షణను మర్చిపోయి మళ్ళీ పాపం చేసి మళ్ళీ సాతాను దాస్యం కింద సాతానుకి మనము బానిసలయ్యి సాతాను మన మీద అధికారము చేసే విధంగా మనం మారకూడదని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే విశ్వాసంగా ఉన్న మనల మీద దేవుని విశ్వసిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవునికి మొరపెడుతూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న మన మీద సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతాను ఎంతగానో ఎన్నో మనుషుల ద్వారా మనలను పడద్రోయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎన్నో అవమానాలను మన మీదకి పంపిస్తాడు. ఎన్నో అనారోగ్య పరిస్థితులను మన మీదకి తేవాలని చూస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఎన్నో శత్రువులు మనల్ని తరిమే విధంగా సాతాను చేస్తూ ఉంటాడు. కనుక మనము ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము స్థిరముగా ఉండాలి. మన విశ్వాస యాత్రలో మనము దేవుని మీద నమ్మకం ఉంచి స్థిరముగా ఉండేవారుగా ఉండాలి. మళ్ళీ సాతాని బానిసత్వంలోకి వెళ్ళాలని ప్రయత్నించకూడదు. మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి, మనం కలిగి ఉన్న అవమాన పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, శత్రువులు తరుగుతున్న పరిస్థితులను బట్టి, అపజయాలను బట్టి మనం ఏం చేస్తామండి, చాలామంది
మళ్ళీ దేవుడిచ్చిన రక్షణను మర్చిపోయి సాతానికి బానిస అయ్యేవారు. మళ్ళీ సాతానుకు దగ్గరై పాపం చేసేవారుగా ఉంటారు. సాతాను అనే దాస్యం అనే కాడి క్రింద మనం చిక్కబడకూడదని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతాం. చాలా మంది చూసినట్లయితే ఏ సమస్య వచ్చినా మళ్ళీ పాపం వైపు వెళ్ళేవారుగా ఉంటారు, సాతాను వైపు వెళ్ళేవారుగా ఉంటారు. దేవుడు ఈ శ్రమను నా జీవితంలోకి ఎందుకు అనుమతించాడు, ఈ శ్రమ ద్వారా నేను దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడా, ఈ శ్రమ ద్వారా నేను ఏదైనా పాట నేర్చుకోవాలనుకుంటున్నాడా అని ఆలోచించేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఆర్థిక పరిస్థితులే బాగోలేదనుకోండి, చాలా మంది ఏం చేస్తారండి, దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆడవారు వ్యభిచారం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ వాళ్ళు కలిగిన శ్రమలో నుండి విడుదల పొందాలనుకుంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనము సాతాను బంధకాల్లో పడకూడదు, వాడికి బానిసై మనం ఉండకూడదు. ప్రియ సహోదరి సోదరా, సాతాను దాస్యం అను కాడి క్రింద మనము చిక్కబడి ఉండేవారిగా ఉండకూడదని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక విశ్వాసిగా అనేక అనుభవాలను అనేక మందిని చూసినప్పుడు, నా జీవితంలో అనేక అనుభవాలు అనుభవించినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన విషయాలు ఏంటంటే, మన జీవితంలో దేవుడు శ్రమను అనుమతించాడు అంటే ఆ శ్రమ ద్వారా మనము ఆశీర్వదించబడడానికి. ప్రియ సహోదరి సోదరా, ఆకలి దప్పులని దేవుడు మన జీవితంలోకి అనుమతించారనుకోండి, ఎదుట వారి ఆకలి మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సోదరా, శోధన అనే పరిస్థితిని దేవుడు మనకి అనుమతించారనుకోండి, ఎదుటి వారి శోధించబడే వారి కోసం మనము ప్రార్థన చేయగలుగుతాం, ఆకలితో ఉన్న వారి కోసం అన్నం పెట్టగలుగుతాం. ప్రియ సహోదరి సోదరా, అనారోగ్యమే మన జీవితంలోకి వచ్చింది అనుకోండి, అనారోగ్యంతో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేస్తాం, అనారోగ్యంతో ఉన్నవారిని మనము స్వస్థపరచాలని వారి కోసం అనేక విధాలుగా మొరపెట్టేవారిగా ఉంటాం, వారికి ఆర్థికంగా మనం సహాయం చేసేవారిగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, మనము అయిన వారిని కోల్పోయినట్లయితే, ఎవరైతే అయిన వారు కోల్పోయారో వారి బాధ మనకు తెలుస్తుంది. వారు కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితుల నుండి వాళ్ళు ఎలా విడుదల పొందాలో దేవుడు మన ద్వారా మనల్ని నిలబెట్టి మనం ప్రకటించే వాక్కు ద్వారా దేవుడు వారిని కూడా ఆదరింపజేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతించాడు అంటే ఆ శ్రమల్లో మనం ఏం చేస్తామండి, ఈ లోకంలో మనుషులందరికన్నా దేవుడికి బాగా దగ్గర అవుతాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడికి దగ్గర అవుతాం. ఆ శ్రమల్లో ఉన్న వారి అనుభవాలను కూడా మన జీవితంలో మనం కూడా కలిగి ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, అదే మనందరికీ ఆకలి విలువ తెలియలేదు అనుకోండి, మనం ఏం చేస్తామండి, ఆకలి విలువ తెలియకపోయినట్లయితే ఎదుట వారి ఆకలి మనకు తెలియదు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిలో అంటారు, కడుపు నిండిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి, కడుపు కాలినోడికే కదా బాధ తెలిసేది అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మనం అన్ని కలిగి ఉన్నాము అంటే అన్ని కలిగి ఉండడమే ఆశీర్వాదం కాదండి, శ్రమల్లో కూడా మనం ఆశీర్వాదాన్ని చూసేవారుగా ఉంటాం. ఎప్పుడు అంటే విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు. యోబు గారు శ్రమలను సైతము సహించి ఓర్చుకున్నారు కాబట్టి రెండంతలుగా ఆశీర్వాదాన్ని పొందగలిగారు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా ఆశీర్వదించబడతాం, కానీ ఆయన సమయం రావాలి కనుక మనం విశ్వాసంతో నిలకడగా నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమల్లో నుండి వాళ్ళని విడిపించేది దేవుడు మాత్రమే. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని శ్రమల్లో నుండి విడిపించరు, కానీ దేవుడు మాత్రమే మనం కలిగి ఉన్న ఘోరమైన ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి విడిపించగలడు. ప్రియ సహోదరి సోదరా, కనుక దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సాతాను కాడి కిందకి మనము వెళ్ళకూడదండి. వాడి కాడి కిందకి మనం వెళ్ళాము అంటే ఎన్నో శ్రమలు మనము అనుభవించాల్సి వస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఇశ్రాయేలు ప్రజలు
ఫరో బానిసత్వం కింద అనేక శ్రమలు అనుభవించారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమించాడు. వారిని వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. ఆయన సమయం వచ్చే వరకు ఏం చేశారండి? ఆయన సమయం వచ్చే వరకు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలు పడుతూనే ఉన్నారు ఫరో బానిసత్వం కింద. ప్రియ సహోదరి సోదరులు, ఫరో కఠినంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రవర్తించడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులు, వారు ఆ శ్రమల్లో, ఆ బానిసత్వ పరిస్థితుల్లో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు వాళ్ళు. ఫరో వారిని హింసిస్తుండగా వాళ్ళు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. మోషే ద్వారా దేవుడు ఒక తెగులు పంపించాడు. మళ్ళీ ఫరో అతని హృదయాన్ని కఠినపరుచుకొని మళ్ళీ వారిని హింసించుగా వాళ్ళు ఏం చేశారండి? మళ్ళీ దేవుడికి ప్రార్థన చేశారు. మోషే ద్వారా మళ్ళీ ఇంకొక ఘోరమైన తెగుల్ని దేవుడు ఫరో మీదకి పంపించాడు. ఎన్ని తెగులు అండి? కప్పలు, పేలు, ఈకలు, తెగుళ్ళు, దురదలు, వడగళ్ళతో కలిసిన పిడుగు, మిడతలు, చీకటి, ఐగుప్తులో తొలి పిల్లల మరణం. దేవుడు ఎన్నో తెగుల్ని ఫరో మీదకి పంపించాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు ఈ సమయాల్లో విడుదల కోసం ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి సోదరులు, ఏం చేశారండి? ప్రార్థన చేశారు. వారికి దేవుడి మీద విశ్వాసం పెరగడం జరిగింది. ప్రియ సహోదరి సోదరులారా, ఫరో కఠినంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. దేవుడు తెగుళ్ళు పంపిస్తూనే ఉన్నాడు మోషే ద్వారా. చివరికి ఏమైందండి? సాతాను ఓడిపోయాడు, దేవుడే గెలిచాడు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. ప్రియ సహోదరి సోదరులారా, మనం అందరం అనుకోవచ్చు, దేవుడు ఇన్ని తెగుళ్ళు అనుమతించే వరకు ఆ ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? వెంటనే వాగ్దాన దేశానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పంపించవచ్చు కదా అని మనందరూ అనుకుంటాం. కానీ ఆయన చిత్తంలో, ఆయన సమయానికే వారు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టాలని దేవుడు అనుకున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ ఫరో బానిసత్వం కింద ఉన్నంత కాలము ఆ శ్రమల్లో, ఆ హింసించబడే పరిస్థితుల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు. ఎంతగానో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు, ఎంతగానో దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నారు, ఎంతగానో దేవుని విశ్వసించడం నేర్చుకున్నారు, ఎంతగానో దేవుని సహాయం ద్వారా వారు కలిగి ఉన్న పరిస్థితుల్లో నుండి ఖచ్చితంగా విడుదల పొందుతారు అని నమ్మడం వారు మొదలుపెట్టారు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన జీవితంలో అనేకమైన పరిస్థితులను, శ్రమలను, ఆర్థిక పరిస్థితులను, అనారోగ్య పరిస్థితులను, శత్రువులను, అవమాన పరిస్థితులను, అపజయ పరిస్థితులను, వీటన్నిటినీ దేవుడు మన జీవితంలో అనుమతించాడు అంటే మనము ఆ పరిస్థితిలో కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మనం పరీక్షించబడాలి అని, దేవుడికి మనము ఇంకా దగ్గర అవ్వాలని. ప్రియ సహోదరి సోదరులారా, మామూలప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకొని హాయిగా తింటూ సంతోషంగా ఉండేవారు. వారికి శ్రమలు అనేది తెలిసేది కాదు, దేవుడు గుర్తొచ్చేవాళ్ళు కాదు. వారు ఎప్పుడైతే వారి జీవితంలో ఫరో బానిసత్వం కిందకు వచ్చారో దేవునితో కనెక్షన్ వారికి ఏర్పడింది. ప్రియ సహోదరు, శ్రమల్లో మనం ఏమవుతామండి? అనేక ఘోరమైన పరిస్థితుల్లో మనం దేవునికి దగ్గర అవుతాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం, దేవునితో గడిపేవారిగా ఉంటాం, దేవుడికి చాలా దగ్గర అవుతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు మనం కలిగి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు.
ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించిన దేవుడు మనల్ని కూడా మన జీవితంలో మనం ఏదైతే దేవుడి చిత్త ప్రకారం మనం పొందుకోవాలనుకుంటున్నామో అది మనకు అనుగ్రహింపజేస్తాడు. అది ఉద్యోగమైనా, వివాహమైనా, వ్యాపారంలో అభివృద్ధి అయినా, సేవల్లో ఉన్నతమైన స్థానమైనా. ప్రియ సహోదరి సోదరా, అనేక పనుల్లో విజయమైన, ఆర్థిక పరిస్థితులలో నుండి మెరుగుబాటు స్థితిలోకి రావాలి అన్నా, అనేక శత్రువులపై విజయం పొందాలి అన్నా ఆయన సమయం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా విడుదల పొందుతాం. ప్రియ సహోదరి సోదరు, కనుక ఇశ్రాయేలు ప్రజల వలె మనము అనేక పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టేవారుగా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్య ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం విడుదల పొందాలి అంటే విశ్వసించేవారుగా ఉండాలి, దేవుణ్ణి విశ్వసించేవారుగా ఉండాలి, ఆయన రక్షణ కవచాన్ని ధరించుకునేవారుగా ఉండాలి, యేసు రక్తంలో మన పాపాలు కడగబడి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉండాలి. ప్రియ సహోదరి సోదరుడు, తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం చేసేవారుగా ఉండాలి. విడుదల పొందాలి అంటే మనం అనేక పరిస్థితుల్లో. ప్రియ సహోదరి సోదరుడా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా ఈరోజు వాక్యం తండ్రి మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి అయ్యా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అనేక విషయాల ద్వారా నీవైనా తండ్రి అయ్యా నీ మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి అయ్యా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా అనేక మంది నాయన తండ్రి అయ్యా బాప్టిజం తీసుకోకుండా నాయన తండ్రి రక్షణ కవచాన్ని ధరించుకోకుండా నాయన తండ్రి అయ్యా అయ్యా యేసు రక్తంలో పాపాలు కడుక్కోకుండా నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా నువ్వు ఇచ్చే ఉన్నతమైన విడుదల పొందకుండా ఉంటున్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. వారందరికీ నాయన తండ్రి అయ్యా రక్షణ పొందడానికి నాయన తండ్రి అయ్యా నిన్ను నమ్మే మనసును నాయన తండ్రి అయ్యా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన శిలువ త్యాగాన్ని వారు గుర్తించేటప్పుడు దయచేయండి తండ్రి అయ్యా. అయ్యా యేసు నామములో నాయన తండ్రి ప్రతి ఒక్కరూ నాయన తండ్రి అయ్యా అయ్యా సిద్ధపడి నాయన తండ్రి అయ్యా నాయన అయ్యా రక్షణ పొందుకోవడానికి రూపు చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి అయ్యా. అదేవిధంగా అయ్యా ఈరోజు వాక్యదారులు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అనేక విషయాలనైనా అయ్యా మేము కూడానైనా అనేక పరిస్థితుల్లోనైనా తండ్రి అయ్యా విడుదల పొందడానికి రూపు చూపించండి తండ్రి అయినా. ఇశ్రాయేలు ప్రజలైనా విడిపించిన దేవానైనా మమ్మల్ని కూడానైనా విడిపించినైనా తండ్రి అయ్యా అయ్యా. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి నైనా తండ్రి అయ్యా అడుగుపెట్టినట్టు అయ్యా మేము కూడా వేటినైతే పొందుకోవాలనుకుంటున్నామో మా అందరి జీవితాల్లోనైనా అవి పొందుకోవడానికి నైనా అయ్యా నీ చిత్త ప్రకారం నీ సమయానికి నైనా తండ్రి అయ్యా 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 అవి పొందుకోవడానికి కృపణ దయచేయండి తండ్రి. అప్పటి వరకు నైనా విశ్వాసంతో నిరీక్షణ కలిగి నైనా తండ్రి అయ్యా ప్రార్థిస్తూ నైనా అయ్యా ఆరాధిస్తూ నైనా తండ్రి అయ్యా నైనా అయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నైనా తండ్రి నిరీక్షణ కలిగి నైనా తండ్రి అయ్యా విశ్వాసంతో ఎదురు చూసే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. సంస్థను తల్లేవా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా ప్రతి ఒక్కరికి నైనా తండ్రి అయ్యా విడుదల నైనా తండ్రి అయ్యా వారు కలిగిన పరిస్థితుల్లో నుండి నైనా తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. నీవే ఎల్లప్పుడూ తోడుగా ఉండి నైనా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి నైనా తండ్రి అయ్యా 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 నీ చిత్త ప్రకారం నైనా తండ్రి సహాయం చేయమని నైనా తండ్రి యేసునామములో నైనా తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అయ్యా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని అయ్యా యేసునామములో చిన్ని ప్రార్థన నైనా తండ్రి అయ్యా నీ బంగారు పాదాలకు నైనా తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్.